సరే, ఆయన ప్రారంభంలో తెలుగుదేశం పార్టీని ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కొంత యాక్టివేట్ చేయాలనేటువంటిది ప్రయత్నాలు చేశారు. కానీ ఎందుకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన అక్కడ మంత్రి పదవి తీసుకుని దానికి కన్ఫైన్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే నాయకులందరూ వెళ్ళిపోతున్నారు, ఈయన నాయకత్వాన్ని అక్కడ నాయకత్వం ఒకరే నాయకుడు మనకు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే మేము పనిచేశాము. తెలంగాణ ప్రాంతానికి వచ్చేటువంటి క్రమం లోపల తెలంగాణ ప్రాంతం లోపల మాకు కూడా అధ్యక్షుడు ఉన్నాడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉన్నాడు, మాకు సెంట్రల్ కమిటీ, పాలిట్ బ్యూరో, స్టేట్ కమిటీలు ఉన్నాయి. ఏ నిర్ణయం కూడా ఎవరు ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. అందరూ కలిసి కూర్చొని సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి పనిచేసేటువంటి క్రమంలోనే ఈ రోజు వరకు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితి లోపల ఎక్కడ ఉత్పన్నం అవుతుంది ఆయన మన మీద రుద్దినాడు అనేటువంటిది, లేకుంటే ఆయన ఆలోచనలు చెప్పినాడు. ఆయన ఏమన్నాడు, ఒక ప్రధాన కార్యదర్శిగా మీరు చేసేటువంటి కార్యక్రమానికి ఒక ప్రధాన కార్యదర్శిగా ఆయన సహకారాన్ని అందించడానికి ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆ క్రమం లోపల ఎన్నికలు జరిగిన సందర్భంలో కూడా ఇక్కడున్నటువంటి నాయకులను కూర్చుండబెట్టే కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామం లోపల అక్కడ ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఆ రాష్ట్రం లోపల తను ప్రజాసేవ చేయాలనే అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కోరిన మీదట మా అధ్యక్షుల వారు వారిని ఎమ్మెల్సీగా చేసి వాళ్ళ మంత్రివర్గంలో తీసుకున్నాడు. ఇవాళ ఎంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలను అక్కడ రూపకల్పన చేస్తున్నాడు అనేటువంటిది రేపు నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో చెప్పారు, రేపు ఇవాళ జరుగుతున్నటువంటి కాకినాడలో చెప్తారు, రేపొద్దున చెప్తారు. ఆయన అంచెలంచెలుగా ఆయన ప్రజాసేవకు అంకితమై ఇవాళ పనిచేస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు కేవలం ఆయన్ను బూచీగా చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ టీఆర్ఎస్ వేసినటువంటి పన్నాగం లోపల వాళ్ళు బలైనారు. వాళ్ళు ఇవాళ 4 రోజులు పదవుల్లో ఉంటారు, దాని తర్వాత వాళ్ళు అనుభవిస్తారనేటువంటిది కూడా రేపు జరిగేటువంటి క్రమం లోపల మనకు అర్థమైపోతూ ఉంటుంది. అంటే కానీ ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కనుక మనం చూసినట్లయితే అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రావటం, ఓటుకు నోటు కేసు రావటం, ఆ ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం బదనాము కావటం, నన్నదరిదాని చంద్రబాబు నాయుడు గారి రోల్ కానివ్వండి, రేవంత్ రెడ్డి గారి రోల్ కానివ్వండి, ఇవన్నీ కూడా చర్చనీయాంశమైంది. దాని మీద ఇంకా దర్యాప్తు జరుగుతుంది, కోర్టులో ఉంది, అది కోర్టులో ఉంది. దాని తర్వాతనే నారా లోకేష్ ఇక్కడ వదిలిపెట్టేసి తెలంగాణ తెలుగుదేశంని ఆయన అంటే తను పర్యవేక్షణ అనేటువంటి బాధ్యతల నుంచి తప్పుకొని ఆంధ్రాకి వెళ్ళారు అనేటువంటిది ఉన్నది. మీరు ఒకటి చూడండి, నోటుకు ఓటు కేసు తర్వాత కూడా అనేకమైనటువంటి సందర్భాల లోపల అనేక సమావేశాల లోపల కూడా ఆయన భాగస్వాములు అయ్యాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి వాటిని కూడా పరిశీలన చేయడం జరిగింది. ఎప్పుడైతే మంత్రివర్గంలో చేరిన తర్వాత పూర్తి సమయం అక్కడ కేటాయిస్తూ ఉన్నాడు. దాన్ని మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మరి మీరు మీ తెలుగుదేశం నేతలు ఆయన వెళ్ళొద్దని కోరలేదా? మేము చెప్పాం కదా, ఆయన సేవలు మాకు అవసరము అనేటువంటిది. జాతీయ అధ్యక్షుడిగా ఇవాళ అక్కడ ఒక మంత్రిగా ఆయన పూర్తి సమయం అక్కడ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. సమయము సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మాకు పూర్తి స్థాయి లోపల ఆయన సూచనలు చేయడానికి ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన సేవలను మేము తీసుకుంటాం. సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ తీసుకురావడానికి కూడా ఏమీ అది కాదు. మీరు తెలుగుదేశంలో చాలా సీనియరు. గతంలో తెలుగుదేశం ఏం చెప్పేదంటే మాకు హైకమాండ్ అంటూ ఏమి ఉండేది కాదు, అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఢిల్లీలో హైకమాండ్ ఉండేది, ఏ నిర్ణయం కావాలన్నా ఢిల్లీకి చూడటం, ఢిల్లీకి పరిగెత్తడం ఇవన్నీ చేసేవాళ్ళు, మాకు మా నాయకత్వం ఇక్కడే ఉందని చెప్తా వచ్చారు. ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందంటే మీరు పిలిస్తే అమరావతి వెళ్ళాలి, ముఖ్యమంత్రిని కలవాలి, చంద్రబాబు నాయుడు గారిని కలవాలి, ఇక్కడ ఏ ప్రోగ్రాం చేయాలన్నా ఆయన పర్మిషన్ కావాలి. అంటే ఇప్పుడు అంటే ఒకప్పుడు కాంగ్రెస్కి ఢిల్లీలో అధిష్టానం ఎలా ఉందో ఇప్పుడు మీ అధిష్టానం అమరావతికి షిఫ్ట్ అయిపోయింది. మీరు కేవలం మీ నిర్ణయాలు తీసుకోవాలంటే పార్టీ పరంగా అమరావతికి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కొంచెం అంటే చిత్రంగానే అనిపిస్తుంది కదా. మీరు విక్రమ్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ. మొట్టమొదలు విభజన అయిన తర్వాత ఇక్కడ ఒక శాఖ అనేది ప్రత్యేకించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా సమయము సందర్భంలో ఏదైనా నిర్ణయాలు చెప్తాడే తప్ప ప్రతి ఒక్క చిన్న విషయానికి ఇక్కడి నుండి మేము వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అది చాలా భ్రమ. కేవలం ఎప్పుడైనా ఒక జాతీయ అధ్యక్షుడు ఇక్కడికి సంబంధించినటువంటి నాయకులతోటి సమావేశాలు ఏర్పాటు చేయడం ఏదైనా దిశ సూచన వరకే పరిమితం అవుతాడు. మీరు ఒకటి నేను ఉదాహరణ చెప్తున్నాను. మొన్న ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుండి వారు కూడా బిజీలో ఉన్నారు, అందుబాటులో లేదు, సమావేశాలు కూడా జరగలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మా రమణ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ,
నరసింహులు గారు కానీ, పెద్దిరెడ్డి గారు కానీ, రావుల గారు కానీ ఇలాంటి నాయకులందరూ కూర్చొని మాకు మేముగా తెలంగాణ లోపల నేరెల సంఘటన జరిగింది. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల మీద దాడి జరిగింది. అక్కడ ఉన్నటువంటి మరణాలు జరుగుతూ ఉన్నాయి. 8 మందిని పోలీస్ స్టేషన్లో చేసి చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి జరిగింది. అలాంటి పరిస్థితి లోపల మేము నిర్ణయం తీసుకున్నాం, మేమే వెళ్ళాం. దానికి ఎవరు పర్మిషన్ లేదేనా? ప్రజా సమస్యల పట్ల, ప్రజల యొక్క అభివృద్ధి పట్ల, ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల పట్ల తెలంగాణ తెలుగుదేశం పార్టీకి పూర్తి స్వేచ్ఛ మా పార్టీ అధ్యక్షుల వారు ఇచ్చారు. ఇక్కడ నుండి మనం ఏదో పర్మిషన్ తీసుకొని చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఆయన ఒకటి చెప్పాడు, ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. గతంలో ఏ మాదిరిగా చేశారో ఈరోజు కూడా ప్రజా సమస్యల పట్ల మీరు కార్యక్రమాలను తీసుకోండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల సమస్యల పట్ల మీ యొక్క బాధ్యతను నిర్వర్తించండి అనేటువంటి క్రమంలో మేము నిర్ణయం తీసుకున్నాం. మేము వెళ్ళడం జరిగింది, వెళ్ళి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏం చేశాం, మాకు మేము నిర్ణయం చేసుకొని ఆల్ పార్టీ మీటింగ్స్ను పెట్టడం జరిగింది సోమాజిగూడ లోపల. అది కూడా నిర్ణయం మా నాయకులు తీసుకున్న నిర్ణయం. అది దానికి ఏమీ అక్కడి నుండి వచ్చినటువంటి పరిస్థితులు లేవే. ఒక రాజకీయ పార్టీగా, ఒక శాఖగా మేము ప్రతి చిన్న విషయానికి ఢిల్లీకి కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళినట్టు మేము వెళ్ళడం లేదండి. ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది, ఆ నిర్ణయాలు అమలు చేయడం జరుగుతుంది. అది ఏ మేరకు ప్రభావితం చూపిస్తున్నది అనేటువంటి దాన్ని రేపు రాబోయే ఎన్నికల లోపల నిర్ధారణ కూడా. వారానికి ఒక రోజు మాకు సమయం ఇవ్వండి అని మీరు కొంచెం ఆయన్ని వేడుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. తప్పకుండా ఒక రాజకీయ పార్టీ లోపల ఒక జాతీయ అధ్యక్షుడిగా ఆయన బిజీలో ఉన్నా కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు విభజన తర్వాత అక్కడ చాలా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత ఒక జాతీయ నాయకుడిగా కాకుండా అక్కడ ముఖ్యమంత్రిగా ఉంది. కాబట్టి ఆయన బాధ్యతను నెరవేరుతున్నటువంటి క్రమం లోపల మనం నిర్ణయాలు చేసుకోలేనటువంటి పరిస్థితి లోపల వారు మాకు సమయం ఇచ్చి మాతో ఇంటరాక్ట్ అవుతే బాగుంటుందనేటువంటి అభిప్రాయము నాయకులుగా నేచురల్గా ఒక నాయకుడిని చూడాలి, నాయకుడిని కలవాలి, వారితోటి మనం ఏదో ఒకటి ఒక వివరణ అనేటువంటిది తీసుకోవాలి అనేటువంటి అభిప్రాయంతో మేము అడుగుతూ ఉన్నాం. ఆయన బిజీ వల్ల ఆయన సమయం కూడా ఇస్తాననేటువంటి మాటను కూడా మొన్న జరిగినటువంటి హైదరాబాద్ మినీ మహానాడు లోపల నా కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్న తర్వాత తప్పకుండా మీకు సమయం ఇస్తా అన్నాడు. సమయం ఇచ్చి దశ దిశ అనేటువంటిది నిర్ణయాత్మకమైనటువంటి దానిలో ఆయన యొక్క సలహాలు సూచనలు కూడా, ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ఆయనకు అందరు నాయకులతోటి ఒక యాక్సెస్ ఉన్నటువంటి ఒక నాయకుడిగా ఆయన యొక్క సహకారం సలహాలు తీసుకోవడంలో తప్పులేదే. కాబట్టి ఆ క్రమం లోపల మేము అడగడం జరిగింది. ఆయన కూడా సమయం చూసుకొని మీతోటి ఇంటరాక్ట్ అవుతా అనేటువంటి మాటను కూడా ఇవ్వడం జరిగింది అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.